కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి 2 వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వాక్యము. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 6, 18, 19 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 18, 19 వచనాలు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ ప్రేమలో మాకు అనుగ్రహించిన ఈ ప్రార్థన కూడికల కొరకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం అంతా కూడా తోడుగా ఉన్నావయ్యా. మీ సన్నిధి మాకిచ్చి, వాక్యమును మాకిచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల కూడికలోకి నాయన మమ్మల్ని తీసుకొచ్చిన నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. సన్నిధి పట్ల, వాక్యము పట్ల, సహవాసం పట్ల, సంఘము పట్ల అయా ఆశ కలిగిన ఆయన చేరి వచ్చిన ప్రియులందరి కొరకు తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు తోడుగా ఉన్నారు. కొన్ని కీర్తనలు పాడుకున్నాం. మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించామయ్యా. మహిమ మీకు కలుగునుగాక, ఘనత మీకు కలుగునుగాక, ప్రభావాలు మీకే చెల్లును గాకయ్యా. తను ఇంతవరకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నీ వాక్యము వినాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా తండ్రి అయా, మీ వాక్యమును మా కొరకు పంపించండి. వాతావరణాన్ని కూడా అనుకూలపరుసయ్యా. నీ చిత్తమే జరుగునుగాక, మీ ఇష్టమే జరుగునుగాక ప్రభా. నాయన మీరు కొన్ని సీజన్స్ నాయన మీరే ఏర్పాటు చేశారయ్యా. కన్న తండ్రి ఆ సీజన్స్కు వేరుగా అయా భూమి నాయన ఉన్నంత వరకు ప్రభా ఇలాగుండిద్దని ప్రభా ఆది కాండంలో మీరు చెప్పారు కదా ప్రభా. నాయన దానికి వ్యతిరేకంగా మేము ప్రార్థన చేయటం లేదు కానీ ప్రభా ఇదిగో నాయన వాక్యము కూడిక మేము జరుపుకోవటానికి, అయా వాక్యమును మేము వినటానికి మీ చిత్తమైతే వాతావరణాన్ని అనుకూలపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమకూడిన ప్రియులైన మీ అందరికీ వందనాలు. ప్రభు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. ప్రభు పలు సందర్భాల్లో పిల్లరా నేనే నేనే ఐయామ్ అంటాడనమాట. అంటే దాని అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా యేసు ప్రభు మాట్లాడతాడు. నేను అంటే దాని అర్థం ఏంది? నేనుగాక ఇంకెవరు లేరు అనేటువంటి అర్థం అన్నమాట. నేనే నేనే అంటాడనమాట. నేను అని కూడా అనడు. నేను చూపిస్తాను మీకు వచనాలు. నేను అనడు, నేనే నేనే అర్థం అనమాట. యేసు ప్రభు ఇలాగూ తన గురించి తాను పిల్లరా చెప్పుకున్నాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? నేనుగాక ఇంకెవరు కూడా లేరు అనేటువంటి మాటలు ప్రభువు చెప్పాడు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే యేసు ప్రభు లాంటి వారు, అలాగూ మాట్లాడగలిగినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు, ఉండరు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిద్దాం పిల్లరా. మొట్టమొదట పిల్లరా యేసు ప్రభు ఆయన నేనే అన్నటువంటి మాటలు మనం ఒక్కసారి చూద్దాం. అన్నాడా? అదో నేనే నేనే అదో నీకు పళ్ళు కూడా పిల్లరా నేనే అంటాడు. అంటే నేను ఎవరినంటే ఏమన్నాడమ్మా? అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే అన్నాడు. పిల్లరా మనం గమనిద్దాం. ఇప్పుడు మనం ఉన్నాం పిల్లరా, ఉన్నాం. ఒకప్పుడు లేని వాళ్ళం కదా. ఒకప్పుడు లేని వాళ్ళము. కొన్ని సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నేను లేనివాడను.
50 సంవత్సరాల క్రితం నేను లేను, భూమి మీద నేను లేను. దేవునికి స్తోత్రం. తర్వాత నేను పుట్టానన్నమాట. స్వాతంత్రం వచ్చినప్పుడు నేను పుట్టలేదయ్యా. మనకి ఎప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఇటీవల మనం జరుపుకున్నాము 72, 73వ స్వాతంత్ర దినోత్సవం మేము జరుపుకున్నాం. అంటే ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15వ తారీఖు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే ఏంది సంగతి అంట? అసలు స్వాతంత్రం అంటే ఏంటి? అంటే మన భారతదేశాన్ని విదేశీయులు కొన్ని సంవత్సరాలు భయంకరంగా పరిపాలించారు. ఇప్పుడు మనం బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా, ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఘోరమైన శ్రమలకు లోన్ చేశారమ్మా. ఘోరమైన హింసలు వాళ్ళని శ్రమపరిచారు. అయితే ఆ బారి నుంచి, బానిసత్వం నుంచి మోషే భక్తుడు వారిని విడిపించాడు కదా. ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే భక్తుడు విడిపించాడు. అలాగనే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు పిల్లరా దాదాపుగా 200 సంవత్సరాలు కఠినంగా వ్యవహరించారంట. భయంకరమైన పరిపాలన వాళ్ళు చేశారు. నోరెత్తటానికి వీల్లేదు, చంపేశారు నోరెత్తితే, లేకపోతే జైలులో వేస్తారు, కొడతారన్నమాట. అంత నిరంకుశ పాలన వాళ్ళు చేశారు. అయితే ఏం జరిగిందంటే మన భారతీయుల్లో కొందరు మరి స్వాతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు వాళ్ళని. ఎవరు వాళ్ళు? స్వాతంత్ర సమర యోధులు. ఒకళ్ళని చెప్పండి ఎవరన్నా? స్వాతంత్ర సమర యోధులు ఎవరు? మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు ఇలాగున్నారన్నమాట. వాళ్ళు మా దేశం మాకు కావాలని పిల్లరా వాళ్ళు పోరాడారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పిల్లరా వాళ్ళు పరిపాలించి ఇక కుదరక వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిపోయారు. మన దేశాన్ని మనకిచ్చారు. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు? 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. మనము స్వతంత్రులమయ్యాం. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు చెప్పాను నేను? మన భారతదేశానికి అంతకుముందు మనం బానిసలుగా మనం ఉన్నాం. దేవుడు మనలను విడిపించి మనలను ఆయన రక్షించుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. భాగంలో కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు కూడా రోమీయులకు పిల్లరా వాళ్ళు బానిసలుగా ఉన్నట్లుగా, దేవుడు వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారు తన గురించి తాను ఇచ్చుకుంటున్నటువంటి స్టేట్మెంట్లు అన్నమాట. ఏమన్నాడు ఆయన? వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు. స్వాతంత్రం వచ్చినప్పుడు నేను ఎక్కడ చెబుతూ పక్కకి వెళ్ళానంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు నేను పుట్టల. మీరు ఇక్కడ ఎంతమంది పుట్టారో నాకు తెలియదు. దాదాపు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టి ఉండాలంటే మీకు 73 ఇక్కడ 73, 74 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నాం కదా. నేను అంటున్నాను కదా, ఇప్పుడు 2025 కదా. నేను అంటున్నాను కదా 2025 అనుకో, 2090 అమ్మా, 90 సంవత్సరం 2090 కల్లా ఇక్కడ మనం ఎవరివన్నీ ఉంటామా? అంటే 2090 రావాలంటే అప్పుడు ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా 100 రావాలమ్మా. 2000 ఇప్పుడు ఏం చెప్పు, 2025 కదా. మరి 2090 రావాలంటే అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వయసు ఉండేది? 80 దాటి ఉండేది కదా, 80, 90 దాటి ఉండింది. కాబట్టి నేను ఏమన్నానంటే, స్వాతంత్రం రాకముందు మనం ఎవరూ లేము, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు విన్నాం. 2090 కల్లా మనం ఎవరు ఉండం. నిజమా అబద్ధమా? ఉండం. ఎందుకంటే అంత ఏజ్ మనం దాటలేము. దేవుడు నియమించిన ఆయుష్కాలానికి ముందుగా మనం వెళ్ళలేం. నేనేం చెబుతున్నానంటే, ఒకప్పుడు లేని వాళ్ళం ఇప్పుడు ఉన్నవాళ్ళం కొంతకాలానికి లేకుండా పోయేవాళ్ళం. అవునా కదా? సంవత్సరం అయిందా? కాలేదు కదా. మరి ఉందా మా కోటాలకి? ఇప్పుడు లేదు. మరి అది ఇట్లా కొందరు ఉన్నారు కదా. ఇంకా చెప్పండి, ఇంకా ఎవరో నాకు జ్ఞాపకం వస్తున్నారు పిల్లరా. పోయినసారి కోటాలకుండా ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయారు. ఎవరు ఉన్నారు నా జ్ఞాపకంలో ఉంటున్నారు పిల్లరా. అప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు కాలం చేశారు. కాబట్టి నేనేం చెబుతున్నా అంటే, మనం ఒకప్పుడు లేని వాళ్ళం, ఇప్పుడు ఉన్నవాళ్ళం భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్ళం. కానీ దేవుడు అంటాడు కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడను నేనే అన్నాడు. అల్ఫయు ఒమేగయు నేనే,
భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడను నేను. అది అన్నమాట నీ అన్నాడు. కాబట్టి యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? బాబు, ఇక్కడ మానవ రూపంగా నేను వచ్చాను, కానీ నేను ఇక్కడ రాకమునిపే ఉన్నా, ఇప్పుడున్నాను, భవిష్యత్తులో కూడా ఉంటా. అది భవిష్యత్తులో కూడా నేను ఉంటాను. భవిష్యత్తులో మనం ఎవరు ఉండం. నాకు 100 వస్తే ఉంటానా? 100 కాదు, 90గా, 90 కాదు, 80 అసలు. ఏమా 80 రావాలంటే అధిక బలం అన్నాడు. నరుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. ఇక ఆ తర్వాత జీవితం అంతేంది? కొడుకుల చేత కూతుళ్ళ చేత ముట్టికాయలు వేపించుకోవటం, చెంప దెబ్బలు తింటమేగా, అంతేకమ్మా. 70 దాటి అంటే జాగ్రత్త కలిగి ఉందాం పిల్లరా, జాగ్రత్త. నేను కళ్ళారా చూశాను పిల్లరా, వాళ్ళ అమ్మ నా ముట్టికాయలు వేస్తుంది అంటే పరిచయం చేయలేక. నిజమే కదా, ఓల్డ్ ఏజ్లో పిల్లరా వాళ్ళ ఆ శరీరం గతి తప్పిద్ది, కంట్రోల్ తప్పిద్ది అన్నమాట. శరీరం కంట్రోల్ తప్పిద్ది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు పాపం. అర్థమది, ఎప్పుడు ఏం చేస్తారో, 1 ఎప్పుడో 2 ఎప్పుడో వాళ్ళకి తెలియదమ్మా. కాబట్టి వీళ్ళేం ఇసుక్కుంటారు ఇంట్లో వాళ్ళు. నీకు బుద్ధి ఉందా, పెద్దదాని పోయి ఉన్నావు, ఎట్లా చేస్తావు, ఎట్లా చేసిద్దేంది? శరీరం కంట్రోల్ తప్పినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాం, అర్థమైందో చెబుతాం, అమ్మా ఇట్లా నన్ను బయటకు తీసుకెళ్తావా, ఇట్లా అంటాం. వాళ్ళకు అట్లా ఉండదు వాళ్ళకు ఒకసారి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం వాళ్ళను చూసుకోవాలి పిల్లరా, చూసుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమించువారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అప్పుడే దేవుడు చూసే సమయం ఏదంటే వృద్ధాప్యంలోనే మనల్ని చూస్తాడు. ఎట్లా చూస్తున్నారు తల్లిదండ్రులను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఉండరు. ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఒకప్పుడు లేని వాళ్ళం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో లేకుండా పోతాం. కానీ దేవుడు అలా కాదు, ఆయన వర్తమానంలో ఉన్నాడు. అదా, మనం పుట్టక మునిపే ఉన్నాడా లేదా? భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఎక్కడ 2-3 నా నామాన్ని బట్టి కూడుకుంటారు వారి మధ్యలో నేనుంటానన్నాడు. నమ్మిన వాళ్ళతో చెప్పాడు కదా, సదాకాలం నేను మీతో కూడా ఉంటానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నాడు. మరి భవిష్యత్తులో ఉంటాడా లేదా? భవిష్యత్తులో కూడా ఉంటాడు పిల్లారా. ఆయన భవిష్యత్తులో కూడా ఉంటాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడు. అల్ఫయు ఒమేగయు నీవే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. ఆ స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి అల్ఫా ఓమేగా తానే, అల్ఫా ఓమేగా తానే. ఆద్యంతము మన ప్రభువే, ఆద్యంతము మన ప్రభువే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాటలు? నేను వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు నేనే, అయాం అన్నట్లు. తర్వాత అల్ఫయు ఒమేగయు నేనే, అల్ఫయు ఒమేగయు నేనే. తెలుగు అక్షరమాల ఉందమ్మా. తెలుగు అక్షరమాలలో మొదటి అక్షరం ఏంది? ఆ. అదో చివరి అక్షరం బండిరా. మొదటి అక్షరం ఏమో ఆ, చివరి అక్షరం ఏమో బండిరా. ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలకు పోండి. ఇంగ్లీష్లో అక్షరమాలలో మొదటి అక్షరం ఏంది? ఏ, చివరి అక్షరం జడ్ కదా. అట్లా గ్రీకు భాషలోకి పోతే, గ్రీకు భాషలో పోతే మొదటి మాట ఏమో అల్ఫా, చివరి మాట ఏమో ఒమేగా. అది అల్ఫా అంటే మొదటి మాట, చివరి మాట అంటేనే ఒమేగా. ఇప్పుడు ప్రభు ఏం చెబుతున్నాడు? మొదటి వాడ నేనే, ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, నేనే అన్నాడు. కాబట్టి యేసు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని ఏదో ఆయన మాట్లాడాడని, నేను మనుష్య కుమారుని అన్నాడని అర్థమైంది, ఏదో తను తాను తగ్గించుకున్నాడని మనం ఊహించకూడదు. యేసు ప్రభు ఏం చెప్పుకున్నాడు అన్నీ ఒక చోట తీసుకొని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎవరంటే అల్ఫా ఒమేగా. తర్వాత ఆయన ఎవరంటే ఏం చెప్పండి? వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. మనం రేపులో ఉంటామా? ఈరోజు ఉన్నాం కదా, రేపు సంగతి మనకి
తెలియదు. రేపుట్లో ఆయన ఉన్నాడు, ఎల్లుంట్లో ఆయన ఉన్నాడు, మన జీవించినంత కాలం ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. ఎన్ని దినాలు దేవుడు మనకు కేటాయించాడో అన్ని దినాల్లో యేసయ్య మనతోనే ఉంటాడు. అల్ఫా ఒమేగా అంటే అదే. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు అంటే అది. నా దేవుడు ఈరోజు నాతో ఉన్నాడు, రేపు ఉండడా? రేపు ఉంటాడు. ఎల్లుండి ఉండడా? ఎల్లుండి కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం పిల్లరా. బ్రతుకాలం అంతా కూడా దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. నేనే అయాం అన్నాడు. తర్వాత పిల్లరా మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము యేసు నేనే, ఆ మాట నేను అనలా. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ మాట చాలా ఇంపార్టెంట్. నేను అనేదేమో సైలెంట్ వాడు అనమాట. నేనే అనేది అది ఆయన ఎవరో తను చెప్పుకోవడం అనమాట. అలా నేను అనలేను, నువ్వు అనలేవు, కానీ ఆయన అన్నాడు. ఎందుకు అన్నాడో మనం గ్రహించాలి. నేనే మార్గమును, ఏమన్నాడు? ఐ ఆమ్ ద వే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? స్వర్గానికి, పరలోకానికి. పరలోకము అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గరికి మనం పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి, మోక్షానికి మనం వెళ్ళాలంటే మార్గము యేసు ప్రభువే. ఇంకా రెండో మార్గం లేదు. కొంతమంది అనేది అందరిది ఒకే దారి కదా, ఎవరు ఏ దారి పోయినా అక్కడికేక పోయేది అంటున్నారు. అట్టేం పోరమ్మా, అర్థం ఎవరు ఏ దారి పోయినా అంతా గోదావరికేగా అంటున్నారు. అక్కడ పోయి లోపల పడితే సస్తావు. అట్లాగానే కాదు పిల్లరా, ఆ దారులు ఎటు పోతున్నాయో నాకు తెలియదు. ఇది ఒక్కదారే. నువ్వు పరలోకానికి రావాలంటే, మోక్షానికి రావాలంటే, దేవుడున్న స్థలానికి రావాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గము. దేవునికి స్తోత్రం. గుంటూరు ఉంది, గుంటూరుకి వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి, లేవా? ఉండే కదా. ఇటు నర్సాపేట పోయిపోతాం, ఇటు చీరాల పోయిపోతాం, పర్చులు పోయిపోతాం, పెదనందుబడి పోయిపోతాం, ఎట్టయినా పోతామమ్మా. చాలా మార్గాలు ఉన్నాయి. చీరాల పోవటానికి ఇదొక్కటేనా రూటు? చాలా ఉన్నాయి. పెదనందిపాడు మీదకి పోతాం, చీరాల పోతాం, ఇటు నుంచి కూడా పోతాం, మరొక మార్గం నుంచి మార్టు నుంచి పోతాం, అర్థమంది వెళ్తాం. చాలా మార్గాలు ఉన్నాయి. నర్సాపేట పోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. తూబాడు పోయిపోతాం, సాతులూరు పోయిపోతాం, ఇటు నుంచి పోతాం, కోటపకొండ మీద పోతాం. అవునా? ఒక స్ట్రైట్ రూటే కాదుగా పిల్లలు. అయితే పరలోకానికి పోవాలంటే ఇన్ని మార్గాలు లేవు. మరి అది చెప్పేది. పరలోకానికి పోవాలంటే యేసయ్య ఒక్కడే మార్గం. నేనే అన్నాడు. ఇంకొకడు ఉంటే అనగానే నేనే కాదు, ఇంకొక ఆయన ఉంటాడు అనేవాడు. నా స్వరం పోయింది, మీరు క్యాచ్ చేయటానికి ప్రయత్నించండి. ఇంకొకళ్ళు కనుకున్నట్లయితే అయాం అనడం, నేనే మార్గం. అది నువ్వు పరలోకానికి రావాలనుకున్నావా పిల్లరా? మనము ఈ లోకం దాటిన వెంటనే రెండు మార్గాలు, ఏదో ఒక మార్గం వెళ్ళాలమ్మా. మనం మరణించిన వెంటనే మన ముందు రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటేమో పరలోకానికి దారి, ఒకటేమో నరకానికి దారి. నువ్వు పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. మూడో స్థలం లేదు. పరలోకం అనేదేమో సంతోషకరమైన స్థలం, అది నరకమేమో బాధ కలిగించే స్థలం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకమనగా పూదోటగాదది అగ్నిగుండం. అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడుండి నిర్ణయించుకోవాలి. అర్థమైందా? నిర్ణయం తెలివి కలిగినోడు పిల్లరా అక్కడికి వెళ్ళి చూద్దామని అనడు. అర్థం. ఈ భూమి మీద ఉంటుండగానే ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని దాని ప్రకారం జీవించాలా. నరకానికి వెళ్ళాలంటే నీకు ఎలాంటి మరి ఆలోచన ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. నరకానికి వెళ్ళాలనుకుంటే ఒక పద్ధతి క్రమము ఏమీ లేదు, నీ ఇష్టం. కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఒక పద్ధతి, ఒక క్రమము ఉన్నది. దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి నిర్ణయించుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం, నేనే మార్గం అన్నాడు. రెండవది నేనే సత్యము, ఐ ఆమ్ ట్రూత్ అన్నాడు. నేను సత్యము, నేనే సత్యం అన్నాడమ్మా. ఏంటి ప్రభు ఇలాగంటావు? ఏమైనా మర్యాద లేకుండా? నువ్వు ఒక్కడవేనా? అవును, మరి ఇంకొకడు ఉంటే చెప్పేవాడు కదా. మరి ఆలోచించండి. నేనే సత్యం అన్నాడంటే ఏంటమ్మా దాని అర్థం? ఇంకోళ్ళు ఉన్నారనే? లేరనే? ఇంకొకళ్ళు ఎవరు లేరు. నేను సత్యము, నాకు వెలుపలంతా కూడా అసత్యం, అబద్ధమే. అట్టంటున్నావేంది? అసలు ఏంటనుకున్నా? ఎంత అయిందో తెలుసు ఈ సంవత్సరం? మాకు లక్షలైనవి. ఎట్ట చేసామో తెలుసా? ఎట్టన్నా చేయి బాబు, బైబిల్ వెలుగులో చెబుతున్నాను పిల్లరా. ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. సత్యము నీకు అర్థమైంది, సత్యము నీ వద్దకు వచ్చింది.
నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, నువ్వు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తివి, నేను బాధ్యతాయుతమైన వ్యక్తిని. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, సమయాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మరి భయంకరమైన బాధలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, ఒక చోట మేలు కలిగిద్దని పిల్లరా, ఒక చిన్నదానికి సిరియా దేశపు నయమాను కుష్టి వచ్చింది పిల్లరా. అది పోట్ల పాపం, పైకి బాగానే ఉన్నాడు కానీ లోపలంతా కుళ్ళిపోయిన, చేతులు కాళ్ళని కుళ్ళిపోయినాయి. అమ్మ అతడు ఫలానా చోట బాగవుతాడని ఒక చిన్న పిల్లకి తెలిసింది. ఆమె అలాగే ఊరుకుంటే అతని లైఫ్ ఏమైంది? ఊరుకోలేగా చూసింది, పరిస్థితి అంతా చూసింది. అమ్మగారి దగ్గర పోయి, అమ్మా మన పని పిల్ల, ఆమె ఇశ్రాయేలు దేశం నుంచి బానిస పిల్ల అనమాట, తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నాడు నయమాను. ఆమె ఇంట్లో పని చేస్తూ ఉంది. అప్పుడు చెప్పింది కదా, అమ్మ మన యజమానుడు సోమురంలో ఉన్న ప్రవక్త దగ్గరకు ఉంటే చాలా మేలు అంది. అంటే సత్యం తెలిసి మౌనం ఉండలేకపోయింది. చెప్పాలి, మనం కూడా చెప్పాలా, అయ్యా ఈయన సత్యము, ఈయన సత్యము. అవును కదా పిల్లరా, వాళ్ళు భౌతికంగా మరి పరిస్థితులను బట్టి, పూర్వీకులను బట్టి వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు, మనమేమో పేదలుగా ఉన్నాం. పేదలుగా ఉన్నాం, వంటిలోనే పని చేస్తున్నాం, తప్పేం కాదు. ఎవరి పని తప్పు పని కాదుగా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. కానీ పని చేస్తున్నాం, ఊరకేమీయట్లేదు, మనకి పని చేస్తున్నాం, డబ్బులు మనకి ఇస్తున్నారు. అయినప్పటికి కూడా వాళ్ళకి ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఈ విషయంలో కోడిశ్రమం ఉందా, చాలా తెలివిగా ప్రవర్తించింది. అదో చిన్నగా ఇంజక్షన్ ఇచ్చింది వాళ్ళకి, చిన్నగా ఇచ్చి అమ్మ చెప్పిద్ది వాళ్ళకి, సత్యం చెప్పేసిద్ది. సత్యం చెప్పి మొత్తానికి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళేది, కూటం పెట్టించింది. ఏదో అట్లా మనం కూడా చేయాలి. సత్యం మనకు అర్థమైనప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళకి మనం తెలియపరచాలి. వాళ్ళు ధనవంతులే కావచ్చు, గొప్పవాళ్ళే కావచ్చు, ఇంకో కావచ్చు. ఎప్పుడు దాకేంది ధనవంతులు ఎక్కడ పోతారంట? ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం కంటే సూది బెజ్జంలో వంటె దూరటం. అంటే దాని అర్థం ఏంది? సూది బెజ్జంలో వంట అయినా దూరిద్దేమో కానీ దూరిద్దా? వంట ఎక్కడ, సూది ఎక్కడ? అసలు దారం దూరిద్దా? అసలు కరెక్ట్గా సూదిలో దారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు? కళ్ళజోడు లేకుండా మీకు ఒక తలా సూది ఇస్తాం, దారం ఇస్తాం, కళ్ళజోడు లేకుండా పెట్టి చూడండి, కుదిరిద్దా? కదా, అసలు కళ్ళుంటేనే కుదరట్లా పిల్లరా. అది కష్టం అంట అసలు. అట్లాంటి సూది బెజ్జంలో వంటె దూరటం సులభం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రిచ్ పీపుల్స్, ధనవంతులు పరలోకానికి రారు అన్నాడు. చూసావా, ధనవంతుడు పరలోక రాజ్యం రావటం కంటే సూది బెజ్జంలో వంటె దూరటం. అంటే ధనవంతులు రారు కాబట్టి వాళ్ళకి ఎవరు సువార్త చెప్పాలి? మనం సువార్త చెప్పాలి. వాళ్ళు ధనాన్ని బట్టి వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటారు, ఊహిస్తూ ఉంటారు. సత్యాన్ని అర్థం చేసుకున్న మనస్సు తెలియదు వాళ్ళకి. సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇద్దాం లేపో, ఏందంట పండగ వచ్చిందండి రాసుకో 1,00,000, ఏందంట ఇదిగో పలానా చేపిస్తున్నాం. అది ఏదో డబ్బు ఉన్నదాన్ని బట్టి. అంతేగాని లోతుగా ఆలోచించి నేను ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి, ఎందుకు మొక్కాలి, ఎంతవరకు ఇది వాస్తవం అనేది ఎక్కడుంది వాళ్ళకి? అట్లా రానివాడు సాతానుడు కాబట్టి పిల్లరా, అది కష్టం అన్నాడు యేసయ్య. ధనవంతులు పరలోకానికి రారు. అయితే మనం ఏం చేయాలి? సువార్త చెప్పాలి వాళ్ళకి. ఏదో ఒక సందర్భాన్ని బట్టి. ఎందుకు భయపడతాం? ఎంతకాలం అని భయపడతాం ఏంటి? నువ్వని చచ్చిపోవాల్సిందే, నేనైనా చచ్చిపోవాల్సిందే. మరి రేపు అడుగుతాడు కదా యేసు ప్రభు మనల్ని. మరి నేను తెలిసాను కదా, నీకు సత్యం ఏదో తెలిసింది కదా, వాళ్ళకు నువ్వు చెప్పావా? మరి మంచి మేలు అనేది నీకు తెలుసు. ఆ చిన్నది ఊరుకోలేకపోయిందంట. అయ్యో ఇంత బాధపడుతున్నాడు, మరి ఇతను గనక ప్రవక్త దగ్గరికి వెళితే ప్రవక్త స్వస్థపరుస్తాడు కదా. అంటే ఒక మాట ఉంది బైబిల్లో, మేలు అనేది చెయ్యనెరిగియు అలాగూ చేయకపోతే అది పాపం అంటమా? మేలు చెయ్యనెరిగియు అలాగూ చేయకపోతే అంటే మేలైంది ఏదో నీకు తెలుసు, కానీ దాన్ని చేయలేకపోతున్నావు, అదేమైందంట మనకి? పాపం అయింది. కాబట్టి మనకు తెలిసింది మనం చెప్పాలి. చెప్పకపోతే మనం అన్యాయస్తులం అయిపోతాం పిల్లరా, అన్యాయస్తులం అయిపోతాం. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే నేనే అన్నాడు. ఏమన్నాడు? అయామ్ అన్నాడు. నేనే సత్యం అంటే దాని అర్థమైంది, ఆయనకి వెలుపల ఉందంతా కూడా అంతే, వెలుపల ఉందంతా కూడా అసత్యం. ఆయనే సత్యం, ఆయనే సత్యం, ఆయనే సత్యం. తర్వాత మూడోది అన్నాడు కదా, జీవం అన్నాడు. ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే జీవము, నేనే జీవం. మనిషి బ్రతకాలంటే నేను కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఆదామును బట్టి మనమందరం ఇట్టున్నాం, కానీ మనమందరం ఆత్మలో చచ్చిపోయి ఉన్నాం. ఆత్మలో చచ్చిపోయాము, భవిష్యత్తులో కూడా శరీరంలో కూడా చచ్చిపోతాం.
ఇది మన ఆదామును బట్టి మనకు 2 మరణాలు వచ్చినాయమ్మా. ఒకటేమో ఫిజికల్ డెత్, రెండేమో స్పిరిచువల్ డెత్. ఒకటేమో భౌతిక మరణం, రెండోది ఆత్మ మరణం. ఎవరిని బట్టి వచ్చినాయి? ఆదామును బట్టి వచ్చింది. ఆదాము ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి ఈ 2 మరణాలు వచ్చినాయి. అయితే ఈ ఫిజికల్ స్పిరిచువల్ డెత్లో మొదట వచ్చింది ఏంటంటే ఆత్మ మరణం వచ్చింది. ఆదాముకు వచ్చింది ఆత్మ మరణం, తర్వాత భౌతిక మరణం వచ్చింది. 2 మరణాలు పొందాడు. అయితే ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అన్నాడు. తిన్నప్పుడు చచ్చాడా? సావలా కదా? చచ్చాడా సావలేదా? చచ్చిపోయాడు అన్నవాడు చేతని ఏదైతే ఏమొచ్చిందో బాబు, సావలేదు బ్రతికే ఉన్నాడు అన్నాడు. పిల్లలు ఏదో ఒకటి, ఆ పండు తిన్నప్పుడు చచ్చాడా బ్రతికాడా? ఆద్యమ్మ ఆత్మలో చనిపోయాడు, శరీరంలో బ్రతికి కొన్ని సంవత్సరాలు ఇంకా ఉన్నాడు. అయితే కొన్నాళ్ళకి శరీరంలో కూడా చచ్చిపోయాడు. మనమందరం ఎవరు అంటే ఆయన పిల్లలం. మనమందరం ఎవరు చెప్పండి? ఆదాము యొక్క పిల్లలం. మనం కూడా పిల్లరా పుట్టినప్పుడే మనము ఆత్మలో చచ్చిపోయి పుట్టాము. పుట్టిన మనం తప్పకుండా ఏదో ఒక దినానికి, అది అంటే 90 80 ఆ కాలానికి కూడా చచ్చిపోవాల్సిందే. ఆదామును బట్టి 2 మరణాలు వచ్చినాయి మనకి. పుట్టుకతో ఒక మరణం వచ్చింది, కొంతకాలం బ్రతికినాక మరొక మరణం తప్పకుండా పొందుతామా లేదా? దావీదేమన్నాడు? మా భూనివాస కాలం నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉండేవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ప్రారంభంలోనేమో ఆత్మ మరణం వచ్చింది, కొంతకాలానికి భౌతిక మరణం కూడా వచ్చింది. రెండు వచ్చేసింది. కాబట్టి మనుషులందరూ కూడా ఏమై ఉన్నారంటే చచ్చిపోయిన వారై ఉన్నారు, మృతులై ఉండగా అనే మాట ఉంది. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరందరూ ఏమై ఉన్నారు? చచ్చిపోయి ఉన్నారు. అది సంగతి. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళకి ఏం కావాలి? జీవము కావాలి. మరి ఆ జీవం ఎవరిలో ఉంది? ఎట్లా చెబుతారు? ఇంకెవరిలో లేదంటారా? ఉంటే తీసుకురండి. మరి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడం అనేది ఉన్నదా? ఏదో కొండ మీద ఉందంట కదమ్మా. ఎవరో చచ్చిపోతే నువ్వు పలానా కొండకెళ్ళి ఆ కొండ దగ్గర ఒకటి ఉండిది, దాన్ని గనక తీసుకొని వస్తే ఇక్కడ బతుకుతారు అంటే ఆయన అక్కడ పోయాడంటమ్మా. నాకు తెలియదు, మీ అందరూ తెలుసా? అక్కడ పోయాడు. చూస్తుంటే ఆ ఆకు ఏదో చెట్టు ఇది నాకు అర్థం కాలేదంట. అరే ఏం అర్థం కాలేదు అని చెప్పి ఏం చేశాడంట? ఎత్తు పిల్లారా నిజమేనంటారా? కథ కదా, చెప్పుకోవటానికి బాగా ఉన్నది, కానీ అది చరిత్ర అంతే. ఎంతవరకు జరిగిందో మనకైతే తెలియదు. అయితే చరిత్రలో యేసు ప్రభు వారు ఆయనలో జీవం ఉందని చెప్పటానికి ఎంతమందిని బ్రతికించాడు? యాయిరు కుమార్తెను బ్రతికించాడు, నాయును ఎదవరాలి కుమారుని బ్రతికించాడు, లాజరును దేవునికి స్తోత్రం, లాజరు బయటికి రా అన్నాడు కదా. ఏమన్నా ప్రేత వస్త్రాలు కట్టబడి కదో వచ్చి ఒక్క మాట చాలు, దేవునికి స్తోత్రం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, చచ్చి ఉంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్, చచ్చి ఉంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్, కానలేను నిన్ను కానరాదు గమ్యం, లేదు నాకు జీవం నాదు బ్రతుకు నీయన్, కానలేను నిన్ను కానరాదు గమ్యం, లేదు నీదు జీవం
నాదు బ్రతుకు నీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో. హల్లెలూయా. ఒక్క మాట చాలయ్యా, యేసయ్య ఒక్క మాట చాలు. పిల్లరా ప్రార్థన చేసుకోండి. ఏ బాధలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, అదో ఏ మరి సమస్యలో ఉన్నారు, ఏ అప్పుల్లో ఉన్నారో ఒక్క మాట వదులయ్యా, ఒక్క మాట పలుకయ్యా, అన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం. ఈ సమస్యలు బాధలన్నీ పోతాయి. ఒక్క మాట పలుకయ్యా, ఒక్క మాట నా కొరకు విడుదల చేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. జీవం వచ్చింది వెంటనే. లాజరులోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. చిన్నవాడా లే అన్నాడు. అదో ఆ చిన్నోడు పాడె కట్టుకున్నారమ్మా, తీసుకొని పోతున్నారు ఇక బరియలకి కదా, తీసుకొని పోతున్నారు సమాధి కార్యక్రమానికి. ఆ గవిని దగ్గర ఆపిడేసాయి. ఆ అమ్మ ఏమో ఏడుస్తోతుంది వెనక. చూశాడు, తల్లిని చూశాడు, ఆయన గుండె కరిగిపోయింది. అయ్యో ఆపో, పాడె ముట్టాడు. చిన్నవాడా లే. ఎక్కడికి వెళ్ళాల్సినోడు? సమాధి దగ్గరికి వెళ్ళాల్సినోడు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. అక్కడంతా రెడీ చేశారు. అక్కడ గుంట తీసి ఫుల్లుగా దాగి అక్కడ కూర్చున్నారు, ఎప్పుడు తెస్తారా అని. అంత అల్లాడుతుంటే వాళ్ళు వస్తారు. ఇక వచ్చి బాంబులు తేవాలి, మందు తేవాలి. పిల్లారా ఇక ఒక బాధ కాదు వాళ్ళతో. వీళ్ళు చచ్చిపోయి వీళ్ళు బాధపడుతుంటే వీళ్ళు వచ్చి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, లేకపోతే కుదరదు. వాడు ఏందనుకున్నా చచ్చిపోయినాడు మామూలు కాదు, భజన చేయాలి మేము. పిల్లారా అది పరిస్థితి. యేసు ప్రభు వచ్చి లే చిన్నవాడా లే అనగానే పిల్లారా వచ్చిన జీవం లేచి టక్కన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అటు సమాధి దగ్గరికి వెళ్ళాల్సినోడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి వచ్చాడు. యాయూరు కుమార్తె చిన్నది చచ్చిపోయింది. యేసు ప్రభు వచ్చేలేక అందరూ వచ్చారు అక్కడికి. ఏడుపు మోకాలు అందరూ వచ్చారు, ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, కేకలు పెడుతున్నారమ్మా. ప్రభు వచ్చి నాకు స్థలం ఇయ్యుడి అన్నాడు. ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. అంటే వీళ్ళ దృష్టిలో చనిపోయింది, యేసయ్య దృష్టిలో చనిపోలేదు. నాకు స్థలం ఏమంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని అపహసించారంట. పిల్లరా హేళన చేశారు ప్రభువుని. నేను అనుకుంటా కదా, నిజంగా వీళ్ళగా దుఃఖమే కనుకుంటే ఆ సందర్భంలో ఎవరన్నా అపహసిస్తారా, హేళన చేస్తారా? యేసు ప్రభుని అపహసించారంటే అసలు వీళ్ళు ఏడ్చే ఏడుపు నిజమైన ఏడుపా, డూప్లికేట్ ఏడుపా? కొంతమంది చేరతారు కదా, ఏం పక్కన చేయరు, ఏడుపు రాకపోయినా ఏడుపు రాకపోయినా ఏడ్చినట్టుగా వీడు నటిస్తారనమాట. వాళ్ళందరూ అట్టేటోళ్ళు అక్కడ ఉండేవాళ్ళందరూ సాలే పోండి అమ్మ అన్నాడు. ఏడిచిన సాలే పక్క పోండి అన్నాడు. వాడిని అప్పుడు పిల్లల పట్టుకొని తలిత కుమి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? తలిత కుమి అంటే దాని అర్థం ఏంటంటే చిన్నదానా లే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు ఏముంది? జీవం ఉంది. యేసయ్యలో ఏముంది? అది జీవం ఉంది. అందుకే మనం ప్రభువునందు ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోతామేమో, లేపే దేవుడు ఉన్నాడుగా. అర్థమైందా? ఏం పర్లా, మళ్ళా నన్ను యేసయ్య లేపుతాడు, యేసయ్య నన్ను లేపుతాడు. ఆయన జీవం నాలోకి వచ్చింది. ఆయన ఎలాగూ సమాధి ఉంచుకోలేకపోయిందో నన్ను కూడా సమాధి అట్లా ఎల్లకాలం ఉంచుకోదు. అక్కడ ఉంటానేమో, ఒక దినం ప్రభు వస్తాడు, మళ్ళా నేను లెగుస్తాను నా ప్రభువు లేచినట్లుగా. ప్రభువునందు విశ్వాసం ఉంచిన, ఏమన్నాడు ప్రభు? అర్థమ నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోయాడు. అంటే దాని అర్థం మరి చచ్చిపోమని అంటే మనము భద్రపరచబడతాం ఒక స్థలంలో, అక్కడ ఉంటాం. యేసు ప్రభు రెండోసారి వచ్చిన వరకు ఆ సమాధిలో మన శరీరం ఉండిద్ది, ఆత్మేమో ప్రభు దగ్గర సంతోషిస్తూ ఉండిద్ది. యేసు ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ ఏంది? సమాధులు ఓపెన్ చేయబడతాయి. నేనేం చెబుతున్నాను? యేసు ప్రభు అన్నాడు కదా, నేను మార్గమును, నేనుగాక ఇంకెవరు లేరు. ఇంకేమన్నాడు? నేను సత్యమును, నేనే సత్యమును, ఆయనగా ఇంకెవరు లేరు. నేనే జీవమును. మనుషుడు బ్రతకాలంటే అర్థం నేను కావాలి, నేను జీవం అన్నమాట.
ఆయనను మనం స్వీకరించుట వలన, విశ్వసించుట వలన మనలోకి జీవం వచ్చింది. అందుకే బైబిల్ చెప్పింది, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళేమో జీవం కలిగిన వాళ్ళు, యేసు ప్రభుని విశ్వాసం ఉంచని వాళ్ళు జీవం లేనోళ్ళే అన్నారు. పిల్లరా, మానవులు రెండు విధాలుగా ఉన్నారు, సచ్చినోళ్ళు బ్రతికినోళ్ళు. ఎవరంటమ్మా? సజీవులు మృత. ఎవరైనా వచ్చి అడిగితే నాకేం తెలుసయ్యా, బైబిల్ ఉంది. సజీవులు ఎవరంటే, బ్రతికినోళ్ళు ఎవరంటే యేసు ప్రభుని విశ్వాసం ఉంచినోడు. మరి సచ్చినోళ్ళు ఎవరు? విశ్వాసం ఉంచినోళ్ళు. వాళ్ళు కోటీశ్వరులుగా అయినా చచ్చినోళ్ళే. వాళ్ళు కోట్లుగా ఉన్నాయా, డబ్బులు చాలా ఉన్నాయి, అయినా చచ్చినోళ్ళే. మీకు అర్థమైందా? ఎన్నన్నా ఉండొచ్చు, దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరంట? చచ్చినోళ్ళే. రేపు అర్థమైంది అన్నమాట. ఇది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదంట. అర్థమైందా? అంత భయంకరం ఉగ్రత వచ్చిందంట. అర్థమైందా? ఉగ్రత దిన ముందు వారి వెండి బంగారములు వారిని రక్షింపనేరవన్నాడు. దాన్ని సద్వినియోగపరుచుకోవాలా. అర్థమైందా? దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలా, అది ఎలా ఉపయోగపెట్టుకోవాలా అనేది జ్ఞానం కలిగి ఉండాలా. పోగేసుకుంటే ఏముంది? రేపు అదే నీకు శిక్ష కారణమైందంట. బైబిల్ చెప్పింది అలాగ. బైబిల్ చెప్పింది. దేవుని స్తోత్రం. నేనే అన్నాడు, నేనే అన్నాడు, నేనే అన్నాడు. అది నేనే మార్గము, నేనే సత్యమును. ఏంటయ్యా నువ్వుగా నేనే అంటే దాని అర్థమైంది? నేనే. ఎవరు ఈ పని చేసింది అన్నప్పుడు నేనే అంటారు కొంతమంది. ఎందుకు చేసావు ఈ పని? నేనే. నేనే అంటే ఆయన కాక ఇంకెవరు కూడా లేరని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పిల్లరా, యోహాను సువార్త 6:35. ఇప్పుడు ఎన్ని చెప్పాను? నేనే, నేనే అన్నటువంటి మాట. వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే. దేవుని స్తోత్రం. మనుషులకు జీవాహారాన్ని నేనే. మనుషులు బ్రతకటానికి నేను ఆహారము. మనుషులను బ్రతికించే ఆహారం ఏది కూడా లేదు. మనం ఎన్ని తిన్నా కూడా పిల్లరా మనం చచ్చిపోతాం. కానీ యేసు ప్రభువే ఆహారంగా మనకి ఇవ్వబడ్డాడు. యేసు ప్రభువే ఆహారంగా మనకి ఇవ్వబడ్డాడు. లాస్ట్ సండే చెప్పాను నేను, మనం తినాలి ఆయనను కదా, మనము తినాలి. నన్ను తినువాడు అన్నాడు యేసయ్య. నన్ను తినువాడే నిత్య జీవం కలిగిన వాడు. యేసు ప్రభువుని రెండు విధాలుగా తింటాం మనం. ఎట్లా? వాక్యము ద్వారా మనం తింటాము. ప్రతి ఆదివారం ప్రభు బల్ల ద్వారా మనం ప్రభువుని తింటాము. ఈ రెండు విధాలుగా ప్రభువుని మనం తింటున్నప్పుడు మనలోకి నిత్య జీవం వచ్చింది. ఆయన ఆహారము అన్నాడు. పితరులు మన్నా తినిపోయినను చనిపోయారు, కానీ నన్ను తినువాడు చచ్చిపోడు అన్నాడు. అది దాని అర్థం. పితరులు మన్నా తిన్నా వాళ్ళు చచ్చిపోయారు పిల్లరా, కానీ యేసు ప్రభువుని తినువాడు ఆయన. ఎందుకంటే ఆయన జీవం మనలో ఉండిద్ది అన్నమాట. జీవం మనలో ఉండిద్ది. మనం చనిపోయినా కూడా మనం లేపబడటానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ఆయనే జీవాహారము, ఆయనే జీవాహారము. ఇంకా చెప్పండి పిల్లరా, యేసు ప్రభు అన్నాడు కదా, యోహాను సువార్త 11:25. యోహాను సువార్త. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం అంటే మరణానికి ఎగనిస్ట్ మాట అన్నమాట. అది పునరుద్ధానం అంటే మరణించిన తిరిగి లేచుట. అది పునరుద్ధానమును నేను. యేసు ప్రభు ఎవరు చెప్పండి? పునరుద్ధానుడు. పునరుద్ధానుడు అంటే దాని అర్థమైంది, మరణాన్ని జయించిన వాడు. మరొక భాషలో మృత్యుంజయుడు కదా. ఎవరంటే ఆయన మరణాన్ని జయించిన వాడు. పునరుద్ధానుడు. పునరుద్ధానమును జీవమును నేనే. అంటే పునరుద్ధానం అంటే రిజరెక్షన్, మళ్ళా లెగుచుట అన్నమాట. అంటే యేసు ప్రభువునందు ఉన్నవారు వాళ్ళు జీవాన్ని పొందుకొని మళ్ళా లెగుస్తారు. పునరుద్ధానమును నేనే అన్నాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మళ్ళా లెగుస్తారు. నేనే పునరుద్ధానం. ఎవరి జీవితంలో నేనున్నానో వారు పునరుద్ధానులు అవుతారు. నేను లేచాను, నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా వాళ్ళు సజీవులు అవుతారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాగుప్లారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తనను గురించి తాను చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్స్ అన్నమాట. తన గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే నేను ఆదియు అంతమునై ఉన్నాను. మరొక మాట మీరు చూడలేదు పిల్లరా, ప్రకటన గ్రంథంలోనే 22:13 కూడా చూడండి. ప్రకటన గ్రంథము 23:13. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై. అది ఆదియు అంతమునయును.
ఉంటాడు. మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఒమేగా. యేసు ప్రభు నేనే ఆదియు అంతమును నేనే, మొదటివాడను కడపటివాడను నేనే, అల్ఫా ఒమేగను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడను నేనే. ఇంకా చెప్పండి, పునరుద్ధానమును నేనే, మార్గమును నేనే, సత్యమును నేనే. దేవునికి స్తోత్రం. జీవమును నేనే. మరొక మాట పిల్లరా నేను చూపించి ఇక ప్రార్థన చేస్తాను. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము, ప్రభువుకు స్తోత్రము, 7వ వాక్యాన్ని చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. అది గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటే గొర్రెలు క్షేమంగా ఉండాలంటే అవి పోయే ద్వారాన్ని నేను, అంటే అవి విశ్రాంతి పొందటానికి, నెమ్మది పొందటానికి, మేత మేయటానికి రక్షింపబడిన వారే వెలుపలకు వచ్చుచూ లోపలికి పోవాలి. పోయే ద్వారమును నేను, ద్వారాన్ని నేను. ఇక నా ద్వారా తప్ప లోపలికి రావటానికి వీల్లేదు. అంటే ఇది ఒక మరొక అర్థం పిల్లరా. దీన్ని ఎలా మనం అర్థం చేసుకుంటామంటే, క్షేమానికి నేనే ద్వారం, సంతోషానికి నేనే ద్వారం. నువ్వు క్షేమంగా ఉండాలా, నా దగ్గరికి రావాలి. సంతోషంగా ఉండాలా, నా దగ్గరికి రావాలి. ఆహార సమృద్ధిని కావాలా, నేను కావాలి. మేత కావాలా, నేను కావాలి. విశ్రాంతి కావాలా, నేనుగా. దాని అర్థం అది అన్నమాట. నేను ద్వారం, ఐఆమ్ వే అన్నాడంటే, ఐఆమ్ ద డోర్ కదా. నేను ద్వారాన్ని అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇది నేను ఇవ్వగలిగింది, ఇంకా ఎవరు ఇవ్వలేంది పిల్లరా. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కర్త క్రియేటర్ అనే మాట ఉండిద్ది. కర్త ఆయనే. కాబట్టి వీటన్నిటిని కూడా మనకు అందించగలిగేవాడు ఆయనే. ఆయన ఆహారమునిస్తాడంట. అర్థమైందా? ఆహారమునిస్తాడు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు ఆయనే అనే. ఆయన ఆహారం, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానం కలిగించేవాడు ఆయనే. ఇట్లా పిల్లరా, ఆయన చేసే పనులు, ఆయన దానికి ద్వారం. నీకు ఇది కావాలా, ఇది ఇవ్వగలిగిన వాడు ఆయనే. సమాధానం లేదా, నెమ్మది లేదా, ఆయన దగ్గరికి రావాలా, అది ఇవ్వగలిగింది ఆయనే. ఎందుకంటే నేను సమాధానమును కర్త అన్నాడు. కాబట్టి ఆరోగ్యం కావాలా, ఆరోగ్య ప్రదాత ఆయనే. ఆయన రెక్కలలో మనకు ఆరోగ్యం ఉంది, ఆయన గాయపడిన చేతుల్లో మనకి స్వస్థత ఉంది. కాబట్టి ఆరోగ్య ప్రదాత ఆయన ఆశ్రయించాలి. ఆయనే కాదు ద్వారం అంటే. అది ఎలా ఉండాలనుకున్నావు, అది ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఆయన ద్వారానే అందులోకి మనం వెళ్ళగలుగుతాం. ఆయన ద్వారానే ఆరోగ్యం మనం పొందగలుగుతాం. ఆయన ద్వారానే ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఆయనే ద్వారం. వీటన్నిటికీ ద్వారం ఆయనను బట్టి మనం లోపలికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. నేను ద్వారాన్ని అన్నాడు. నేను గొర్రెల పోవు ద్వారమును నేను. ఇలా పిల్లరా పలుమార్లు కూడా యేసు ప్రభు ఇలా చెప్పుకున్నాడు. ఇలా ఎందుకు చెప్పుకున్నాడు మనం ఆలోచించాలి. ఆయన ఏమీ కాకపోతే, అర్థమైందా, ఏమీ కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తాడు? యేసు ప్రభు అవునంటే ఆయన సత్యవంతుడై ఈ మాట చెప్పాడా, అబద్ధికుడై చెప్పాడా అంటే మనం ఆలోచించాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు, తాను ఎవరినని చెప్పుకున్నాడు, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రావాలి. అవన్నీ ఎందుకోసం చెప్పాడు? తన కోసం చెప్పుకున్నాడా, మన కోసం చెప్పాడా? ఈ ఒక్క మాట అర్థం చేసుకుందాం. యేసు ప్రభు చెప్పినవన్నీ కూడా నీ కొరకు చెప్పాడా, లేకపోతే ఆయన గొప్ప కోసం చెప్పుకున్నాడా? ఆయన చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయన ఉన్న స్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. 3:21 పేతురు పత్రిక 3:21 చూడండి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొంది. కాబట్టి ఆల్ మైటీ అంటారు దాన్ని, సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు దాటికి ఏమీ చేయటానికి వీల్లేదో, ఏమీ ఆయన దగ్గరకు రావటానికి వీల్లేదు. ఆయన ఉంటే ఏది నీ మీద ప్రభావాన్ని చూపించలేదు. అన్నిటి మీద అధికారం పొంది ఉన్నాడు. ఆయన ఎవరంటే సర్వాధికారి అయిన అక్కడున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, విశ్వమంతటిని పరిపాలన చేస్తున్నాడు. అవునన్నా కాదన్నా ఆయన ఉన్నట్టుగానే ఉన్నాడు. అర్థమైందా?
నరేంద్ర మోడీ గారిని పట్టుకొని నువ్వు ప్రధానమంత్రివి కాదు అన్నావు అనుకో, కాకుండా పోతాడా? ఇప్పుడు మన ప్రధాని ఎవరు? సరే అక్కడ దాకా ఎందుకులే, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రివి కాదు అన్నావు అనుకో, కాకుండా పోతాడా? నువ్వు అన్నా కాకపోయినా ఆయన ముఖ్యమంత్రి, ఆయన గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, ఆయన కొనసాగిస్తా. సంవత్సరం అయిందా ఏమో, మరి ఇంకా సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు నువ్వు అవునన్నా కాదన్నా ఉంటాడు, తప్పదేక నీకు. ఆయనే మన ముఖ్యమంత్రి, అవునా? కాదు కాదు అన్నావు, కుదిరిదా? నువ్వు కాదంటే కుదిరిద్దేంది? నువ్వు కాదన్నావు, మనందరం కాదన్నాం, మేమందరం కాదంటున్నావు నిన్ను అంటే కాకుండా పోతాడా? కాబట్టి యేసు ప్రభువారు నువ్వు అవునన్నా కాదన్న ఆయన ఉన్న స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన అలా చెప్పుకోవటం ఎందుకంటే నీ కోసం, నా కోసం, అది నాకు అవసరం. ఆయన అలా చెప్పుకోవటం అనేది నాకు అవసరం, ఆయనకు అవసరం లేదు. ఆయన ఎందుకు నేనని చెప్పుకున్నాడంటే నీ కోసం చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఆయన అర్థం చేసుకుంటావని, అది నువ్వు ఆయన అర్థం చేసుకుంటావని, నువ్వు విశ్వసిస్తావని, ఆయనకు ఒక స్థానాన్ని ఇస్తావని ఆయన చెబుతున్నాడు అన్నమాట. నన్ను నువ్వు ఇలా గనక తీసుకుంటే అర్థమైందా, నీ జీవితం అంతటిని కూడా నేను పరిపాలిస్తాను. నేను ఇంకెవరు లేరు, అర్థమైందా? నేనే. కాబట్టి నన్ను నమ్ముకో. నీ జీవితం అంతటికి, నా జీవితం అంతటికి ఆయన సరిపోయినవాడు. హల్లెలూయా. అది ఎవరైనా నీ జీవితం అంతటికి, నా జీవితం అంతటికి, అది ఏదైనా సరే ఆయన సారిపోయినవాడు. నువ్వు చాలయ్యా కదా, యేసయ్య నువ్వు చాలు. అది ఏదైనా సరే, ఏ అవసరత అయినా సరే, ఏ శ్రమ అయినా సరే, ఏ శోధన అయినా సరే, ఏ పోరాటం అయినా సరే, దాని అంతటికి నా యేసయ్య చాలినా దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఆయనకు మన హృదయాన్ని ఇద్దాం. మనము పిల్లలు అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకుందాం. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించునుగాక. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుందాం, నేనే అన్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. ధైర్యంగా మన మనుగడ కొనసాగించుదుము గాక.